అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో అధిక బరువు సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలి అన్న దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రస్తుత కాలంలో జీవనశైలి ద్వారా అధిక బరువు సమస్యలతో అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యల్ని చాలామంది ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి చాలా రుగ్మతలకు కారణం తాను ఉండాల్సినటువంటి బరువు కన్నా కూడా ఎక్కువగా ఉండడం. తద్వారా తర్వాత కాలంలో మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులు, హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీలు, షుగర్లు, ఇంకా అనేక రకమైనటువంటి అజీర్ణ సమస్యలు, ఎన్నో సమస్యలు వేధిస్తూ ఉంటాయి. కాబట్టి తన ఎత్తుకు తగినటువంటి బరువు ఉండడం అనేటటువంటిది ఆరోగ్యకరమైనటువంటి శరీరానికి ఫస్ట్ సూచన అన్నమాట. కాబట్టి మనం అధిక బరువును సులభంగా ఎలా తగ్గించుకోవాలి, క్యాలరీలు లెక్క పెట్టకుండా సులభంగా బరువును ఏ విధంగా తగ్గించుకోవాలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాల ద్వారా, కొన్ని పద్ధతుల ద్వారా సులభంగా అధిక బరువును ఎలా తగ్గించుకోవాలనేటటువంటిది ఈరోజు మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా ఈ పొట్ట చుట్టూ పేరుకుపోయినటువంటి కొవ్వుని తగ్గించుకోవడానికి ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఆసనం తెలుసుకోబోతున్నాం. దాన్ని ధనురాసనము అంటారు. అలాగే మన జీవక్రియను వేగవంతం చేసే ఒక అద్భుతమైనటువంటి ముద్ర సూర్య ముద్ర గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఆ ధనురాసనం, సూర్య ముద్ర ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చేసి తెలుసుకుందాం. ముందుగా దండాసనానికి వచ్చి, దండాసనం నుంచి శవాసనానికి వచ్చి బోర్లా పడుకోవాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా ఉంటాయి. ఇప్పుడు చేతులు కూడా స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు ఎడమ కాలును ఫోల్డ్ చేసి ఎడమ చేత్తో ఎడమ కాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. అదేవిధంగా కుడి కాలును కూడా ఫోల్డ్ చేసి కుడి చేత్తో కుడి కాలు యొక్క పాదం దగ్గర పట్టుకొని ఇప్పుడు శ్వాసన తీసుకుంటూ హెడ్ని, షోల్డర్స్ని, టైస్ని రైట్ చేస్తూ ధనుస్సాకారంలో ఎంత వీలైతే అంత పూర్తిగా బెండ్ చేసి ఆసన స్థితిలో స్థిరంగా 10 నుంచి 15 సెకండ్ల సమయం ఉండాలి. శ్వాస సాధారణంగా ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు చేతుల్ని, రెండు కాళ్ళని సాధారణ స్థితిలోకి తీసుకొని రావాలి. చేతుల్ని, కాళ్ళని వేరు చేసి యథాస్థానంలో మకరాసనంలో ఉండాలి. ఇప్పుడు మకరాసనం నుంచి బయటకు వచ్చి సుఖాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు బరువు తగ్గడానికి వెయిట్ లాస్ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ప్రశాంతంగా పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని ఈ విధంగా ప్రశాంతంగా కూర్చొని ముందుగా ఉంగరపు వేలుని ఫోల్డ్ చేయాలి. ఉంగరపు వేలుని పూర్తిగా ఫోల్డ్ చేసి బొటన వ్రేలుని ఉంగరపు వేలు వెనభాగాన నొక్కిపెట్టి ఉంచాలి. పూర్తిగా ఫోల్డ్ చేయాలి. చూపుడు వేలు, మధ్య వేలు, చిటికిన వేలు స్ట్రైట్గా ఉంటాయి. వెన్ను నిటారుగా ఉంటుంది. ఫేస్ రిలాక్స్గా ఉంటుంది. ఈ స్థితిలో హాయిగా నిదానంగా శ్వాసను తీసుకుంటూ శ్వాసను విడిచిపెడుతూ పూరక, కుంభక, రేచక, శూన్యక నిష్పత్తులను పాటిస్తూ, నియమాలను పాటిస్తూ గమనమంతా శ్వాస పైన ఉంచి ప్రశాంతంగా ఈ సూర్యముద్రను చేయాలి. ఈ సూర్యముద్ర ఎందుకు చేయాలి? ఇది శరీరంలోని అగ్నితత్వాన్ని పెంచుతుంది. అగ్ని పెరిగితే జీవక్రియ, మెటబాలిజం వేగవంతం అవుతుంది. దీనివల్ల క్రొవ్వు వేగంగా కరుగుతుంది. ఈ సూర్యముద్రని రోజు మొత్తంలో పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కానీ 3 దఫాల 30 నిమిషాల సమయం చేసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. ముద్రను రిలీజ్ చేయాలి. నిదానంగా కళ్ళు తెరవాలి. సరే కదండి, ఈ ధనురాసనం, సూర్యముద్ర ఏ విధంగా చేయాలో, ఈ ధనురాసనాన్ని ప్రతిరోజు పొద్దున్న సమయంలో కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఒక 5 సార్లు కనుక చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే, ముఖ్యంగా ముందు భాగం పొట్ట కనబడేది. కాబట్టి ఈ ధనురాసనం ఈ పొట్ట చుట్టూరు పేరుకుపోయినటువంటి క్రొవ్వును తగ్గించేస్తుంది. ఒక 10 రోజుల్లోనే మీకు చాలా సులభంగా రిజల్ట్ కనిపిస్తుంది. అవకాశం ఉంటే సాయంత్రం పూట కూడా ఒక 5 సార్లు చేస్తే చాలా మంచిది. మరి ఈ సూర్యముద్రని తిన్న వెంటనే కాకుండా, మంచినీళ్ళు తాగిన వెంటనే కాకుండా, మిగతా సమయంలో ఎప్పుడైనా సరే ఇలా కుర్చీలో కూడా కూర్చొని ఈ సూర్యముద్రలో ఉన్నట్లయితే కనుక దీని ద్వారా కూడా సులభంగా వెయిట్ లాస్ అవుతారు.
తద్వారా హైట్కి తగ్గట్టు వెయిట్ రావడం ద్వారా శారీరక ఆరోగ్యం అనేటటువంటిది సమకూరుతూ ఉంటుంది. ఇది సెట్ చేయకుండా మరి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా ముందు డాక్టర్స్ ఏం చెప్తారంటే ముందు బరువు తగ్గిరండి అని అంటూ ఉంటారు. ఒక మోకాలు నొప్పులు వచ్చినా వెన్ను నొప్పులు వచ్చినా అది మనం ముందస్తు జాగ్రత్తగానే ముందే చేసామనుకోండి, ఎన్నో సమస్యలను మనం రాకుండా చేసినటువంటి వాళ్ళం అవుతాం. చూసారు కదండి, మరి ఈ ధనురాసనం మరి సూర్యముద్రను చేస్తూ మీరు అధిక బరువు సమస్యని తగ్గించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్య గమనిక, ప్యాకెట్ ఫుడ్ని తగ్గించండి, ఇంటి ఆహారాన్ని ప్రేమించండి. నమస్కారం.